జిల్లాలో ఈ నెల 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్లో నిర్వహించనున్న నీట్ 2026 పరీక్షను పారదర్శకంగా ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మొత్తం 481 మంది అభ్యర్థులు పరీక్ష హాజరుగా ఉన్నారని ఆయన వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్టూడెంట్ ఐడి వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 1 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, పారదర్శక నీటి బాటిల్ మాత్రమే తీసుకురావాలన్నారు. అడ్మిట్ కార్డులో పేర్కొన్న గేట్ క్లోజింగ్ సమయం మధ్యాహ్నం 1:30 కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇన్విజిలేటర్ సమక్షంలో ఓఎంఆర్ షీట్, హాజరు పట్టికపై సంతకాలు చేయాలి. పరీక్షా కేంద్రంలో ఎన్టీఆర్ నుంచే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. స్వంత పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు తీసుకురాకూడదు. ఓఎంఆర్ షీట్పై అనవసర గుర్తులు వేయకూడదు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి రుమాలు, మొబైల్ ఫోన్, ఏ రకమైన గడియారం, బెల్ట్, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ లేదా కమ్యూనికేషన్ పరికరాలు, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్, కరెక్షన్ ఫ్లూయిడ్ వంటి వస్తువులను తీసుకురాకూడదు. ఈ పైన పెట్టిన వస్తువుల్లో ఏదైనా అభ్యర్థి వద్ద ఉన్నట్లు గుర్తిస్తే అతన్ని ఆమెను కానీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష గదిలో మొబైల్ ఫోన్ లేదా ఇతర నిషేధ వస్తువులు కలిగి ఉన్నట్లు తేలితే అది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అలాంటి సందర్భంలో అభ్యర్థిత్వం రద్దు చేయబడంతో పాటు భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలు కూడా అనర్హులుగా ప్రకటించబడతారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం చిరునామాను ముందుగానే ధృవీకరించుకుని పరీక్ష రోజున సమయానికి కేంద్రానికి చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీట్ 2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష కోసం పోలీస్ శాఖ నుండి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సంబంధిత రెవెన్యూ, పోలీస్, వైద్య, తపాలా, విద్యుత్, ఆర్టీసీ, రవాణా, ఎడ్యుకేషనల్ పాల్గొన్నారు. మనకి 1:30కి ఎంట్రీ క్లోజ్ చేసి 2 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అవును, 11 నుంచి లోపలికి మనం పర్మిషన్ క్యాడెట్స్కి బయోమెట్రిక్ ఇదంతా టెస్టింగ్ ఉంటాయి. వాళ్ళకి అటెండెన్స్ అనేది 1:30 లాస్ట్ టైం 11 to 1 you will be providing. Please coordinate with the CRPF personnel also. Just see what is their mandate and what is our mandate. Accordingly we will do it. Risking ki how many staff we are providing? last time Male, female. మీ పట్టిలో పక్కన పెట్టుకోండి. ఓన్లీ మెన్ని రిక్రూట్ చేస్తాం, పర్సనల్గా రిక్రూట్ చేస్తాం. మీరు ఒకసారి చెప్పండి ఏమేమి వచ్చినాయి మీకు, ఏమి వచ్చింది అదర్ దెన్ ఓఎంఆర్ షీట్స్. सीसी कैमरा, बायोमेट्रिक, स्कैनर्स, डिस्क्रिमिनेटर, पार्टीशंस एंड हैंड स्कैनर्स और इंग्लिश ठीक डिटेल्स इसको सर. No, India appointed a separate agency for scanning also. CRPF personnel will come over. Last time police personnel gave us that, but this time they appointed to CRPF also. Escorting people out there or only center room? They will come to, they will report from there before they come. And they will do in the examination, after examination also they go to Hyderabad with this.